ఫిబ్రవరి 27వ తారీఖు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఈరోజు మరలా దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలోనే యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తిగలదై ఉండెను అని నిన్నటి దినాన కొద్దిగా మీతో మాట్లాడాను. అంటే దేవుడు చేసిన భూజంతువులన్నింటిలో సర్పము యుక్తిగలదై అంటే దానికి ఆ యుక్తితనము దేవుడు ప్రసాదించాడా? లేదు. ఆ యుక్తి అనేటటువంటిది సాతానుడు దానిలో ప్రవేశించిన తర్వాత దానికి కలిగాది. సర్పమునకు చెవులు లేవు, సర్పానికి కళ్ళు ఉంటాయి. చెవులు లేకుండా శబ్దాన్ని ఎలాగ వినగలవు? దాని శరీరం మీద ఉన్న పొలుసుల చేత శబ్దమును అది గ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా అలికిడి వినిపిస్తే వెంటనే అది చాటుమాటుగా వెళ్ళి దాక్కోవడం ప్రారంభిస్తుంది. అంటే కుయుక్తి కలిగినది అనగా దాని అర్థము ఇంగ్లీష్ పదంలో మనము చెప్పుకోవాలి అంటే కన్నింగ్ అని అర్థం. దైవజనాంగమా, ఈ రోజున ఆ కుయుక్తి అనేటటువంటిది ఆ సర్పంలోనికి సాతానుడే పెట్టాడు. సాతానుడు ప్రవేశించిన కారణాన్ని ఆ కుయుక్తి ప్రారంభమయ్యాది. సాతానుడు సంఘంలోనికి కుయుక్తితో ప్రవేశిస్తాడు. అంటే దాని అర్థం భక్తి ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ భక్తి ఉండదు. ప్రార్థించినట్టుగా కనిపిస్తారు కానీ ప్రార్థన చేయరు. ఉపవసించినట్టుగా కనిపిస్తారు కానీ ఉపవసించరు. పవిత్రులుగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ పవిత్రత ఉండదు. మంచి ప్రసంగాలు చేస్తారు కానీ ఆ వాక్య ప్రకారముగా జీవించరు. దీన్నంతా కుయుక్తి అని అంటారు. ఈ కుయుక్తి మొట్టమొదట హవ్వ ఒంటరిగా ఉన్న తనము చేత సర్పము ద్వారా ఆ ఏదెను తోటలోనికి ప్రవేశించేది. అదేవిధంగా సంఘంలో క్రీస్తు లేని కారణాన ఇప్పుడు సాతానుడు మొట్టమొదట కుయుక్తిని ప్రవేశపెట్టాడు. బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడింది. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులతో అంటూ, మిమ్మలను తోడేళ్ల యొద్దకు పంపుచున్నాను, మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురాల వలె నిష్కపటులై ఉండండి అని చెప్పాడు. అంటే సర్పము వివేకము కలదిగా అని కూడా ప్రభు చెప్పాడు. చాలామంది చాలా వివేకంగా కూడా ప్రవర్తిస్తారు. ఎవరి వద్ద ఎలాగా నటించాలో నటిస్తూ ఉంటారు. ఎవరి వద్ద ఎలాగ మాట్లాడాలనో మాట్లాడుతూ ఉంటారు. ఈ వివేకము కూడా సర్పానికి ఉంది అని అర్థమవుతుంది. అయితే 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుంటే సర్పము మొట్టమొదట హవ్వను మోసపరిచిందని బైబిల్ సెలవిస్తుంది. అనగా ఈ సర్పానికి మోసపరిచే గుణం కూడా ఉంది అని అర్థమవుతుంది. అందుకనే గలతీ పత్రికలో దేవుని వాక్యం పౌలు గారు చెప్తాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనమేమి విత్తుకుంటామో ఆ పంటనే కోసుకుంటామని చెప్పాడు. చూసారా, ఈ సాతానుడు సంఘంలోనికి కుయుక్తిని పంపాడు, వివేకము పంపాడు, తర్వాత మోసమును కూడా పంపాడు. ఇవన్నీ సర్పము ద్వారా సంఘంలోనికి వచ్చినటువంటి కార్యాలు. అంతేకాకుండా ఈ సర్పమును గూర్చి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఆ 12వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే బైబిల్ 9వ వచనంలో చెప్తాడు, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను,
అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆ సర్పము సాతానని, అపవాది అని ఆ పేర్లతో ఉండేది. అయితే అది పడద్రోయబడినది. అంటే దాని పరిస్థితి పడద్రోయబడిన పరిస్థితి. కాబట్టి చాలామంది సంఘాలలో అది ప్రజలను పడద్రోస్తూ ఉంది, ప్రసంగికుల్ని పడద్రోస్తూ ఉంది, పాటలు పాడేవారిని పడద్రోస్తూ ఉంది, యవనస్తులను పడద్రోస్తూ ఉంది, ఎంతోమంది గొప్ప గొప్ప వారిని పడద్రోస్తూ ఉంది. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. దాని గూర్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఈ రీతిగా చెప్పబడింది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరము వానిని బంధించి అగాధములో పడవేసి అని 20వ అధ్యాయం ప్రకటన 2వ వచనంలో చెప్పబడింది. అంటే అది ఇప్పుడు బంధింపబడి ఉంది. అనగా ఈ రోజున చాలా మట్టుకు సంఘాలలో ఉన్న వ్యక్తులను కూడా అది బంధించి పెట్టాది. ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, ప్రజల్ని పశ్చాత్తాపపడనివ్వడం లేదు, ప్రజలను మారు మనసు పొందనివ్వడం లేదు, ప్రజలను రక్షింపబడనివ్వడం లేదు, ప్రభుకి సంబంధించిన కార్యములలోనికి ప్రవేశించనివ్వకుండా సంఘాలను బంధించి పెట్టాది. వింటున్న దైవ జనాంగమా, ఈ రోజున సాతానుడు సంఘంలో ఎటువంటి కార్యాలు చేస్తున్నాడని మీకు స్పష్టంగా అర్థమయ్యాది. దానికి కుయుక్తి ఉంది, దానికి వివేకం ఉంది, దానికి మోసపుచ్చే గుణం ఉంది. ప్రియులారా, అదేవిధంగా పడద్రోసే గుణం ఉంది, బంధించే గుణం ఉంది. ఇన్ని కార్యముల చేత సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. నీవు బంధించబడ్డావా? ఎన్ని పర్యాయాలు ప్రభు నిన్ను పిలిచిన, ప్రభు శబ్దం వింటున్నా బంధకాలలో నుండి విడుదల పొందలేదుగా. అందుకే ప్రభుల వారు ఆయన శిష్యులతో చెప్పాడు, సమీప గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉందని. ఇవి బంధించబడిన గాడిద పిల్ల అంటే గాడిద కాపరి, ఆ పిల్ల విశ్వాసి. ఈ రోజున సంఘాలలో కాపరి, విశ్వాసి ఇద్దరు కూడా బంధించబడ్డారు. దాన్ని విప్పి తీసుకుని వచ్చేటప్పుడు ఎవరైనా అభ్యంతరపరిస్తే ప్రభువుకి కావాలని చెప్పండి అన్నాడు. ఈ రోజున ఎన్నో సంఘాలు, కాపరి, విశ్వాసులు బంధించబడ్డారు ఆచారముల చేత, సిద్ధాంతాల చేత. ఈ మధ్యనే నేను పూణే అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ విన్నది, యెరూషలేము మాత అనే పేరుతో ఒక స్త్రీ ఆలయం ప్రారంభించాది. అక్కడికి తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు జనం. గొప్ప గొప్ప వారంతా వెళ్ళిపోయి ఆ యెరూషలేము మాత పరిస్థితి ఏమిటంటే, యేసు ప్రభుని కన్న తల్లి అయిన మరియా, ఆమె ఆత్మ నా మీద ఉంది అని ఆమె మొదలుపెట్టాది. జనం విస్తారంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ప్రజలు అక్కడ బంధించబడుతూ ఉన్నారు. చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఆచారములు ప్రారంభించి వాటిలో బంధించబడిపోతూ ఉన్నారు. దైవ జనాంగమా, దేవుడు వాటిని విప్పి తీసుకురండి, నాకు కావాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు మీకు తెలుసు. కొన్ని సంఘాలలో వాయిద్యములు వాయించకూడదు, చప్పట్లు కట్టకూడదు, వారు దాని చేత బంధించబడ్డారు. ఇలాగా కొన్ని సంఘాలలో యేసు ప్రభు లేడు, యెహోవాయే దేవుడు, శనివారం ఆరాధించాలి అని మండపేట అనే ప్రాంతంలో ఒక ఆయన, వాళ్ళ తల్లిదండ్రులు మహాభక్తి పరులు, పెంతెకోస్తు అనుభవం కలిగిన వారు. ఆయన కుమారుడు కూడా బాగా భక్తి కలిగిన వాడే. ఈ మధ్యన నేను బైబిల్ బాగా చదివి తెలుసుకున్నది ఏమిటంటే, యెహోవాయే దేవుడు, యేసు ప్రభుల వారు మనిషి అని చెప్పి ఆయన ఆదివారాల్లో ప్రార్థన చేస్తూ గోనె పట్ట కట్టుకొని గొర్రెను బలి ఇస్తూ ఉన్నాడు.
ఓ ఆత్మ అనుభవం కలిగిన తల్లిదండ్రులకు పుట్టి ఈ రోజున ఓ యెహోవాయే దేవుడు, యేసు మనిషి అని చెప్పి దానికి బంధించబడ్డాడు. ఇవన్నీ మీరు ఎప్పుడు విని ఉండరు. ఇవన్నీ కొత్తగా వెలుగులోనికి వస్తున్నటువంటి సాతానుడి చేత బంధించబడిన సంఘాలు. ఇలాంటివి కొల్లలుగా ఉన్నాయి. వింటున్న దైవ జనాంగమా ఆలోచించాలి. రెండవది, వాడు పడద్రోసేవాడు. చాలామంది పడద్రోయబడ్డాడు. ప్రపంచంలో పేరు పొందినటువంటి గొప్ప గొప్ప భక్తులు వారి భార్యలకు విడాకులు ఇచ్చారు, మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాడు పడద్రోసినటువంటి కార్యక్రమాలే. ప్రపంచంలో గొప్ప గొప్ప భక్తులు ఓ డబ్బు స్కామ్లో దొరికిపోయారు, జైల్లో కూడా వెళ్ళిపోయారు. ప్రపంచంలో మేము గొప్ప గొప్ప భక్తులని చెప్పుకునే ప్రతి వాడు కూడా సిబిఐ వాళ్ళకు దొరికి డబ్బంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. పడద్రోయబడిన జనం వీళ్ళంతా కూడాను. వాళ్ళను వెంబడిస్తూ ఉన్నారు, వీళ్ళను డబ్బులో పడవేశారు. దైవ జనాంగమ గమనించాలి. ఎలీషా ప్రవక్త దగ్గరున్న గెహాజీ డబ్బులో పడిపోయాడు. ఓ బిలాము ప్రవక్త, ఇజ్రాయేలీలకు ప్రవక్త అయిన బిలాము బాలాకిచ్చేటటువంటి రాజు, బాలాకిచ్చే ధనం కొరకు పడిపోయాడు. ఎంతోమంది డబ్బు దగ్గర పడిపోతూ ఉన్నారు. సాతానుడు వీళ్ళను పడగొట్టాడు, మోసపుచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. మొదట హవ్వను మోసం చేశాదని, అంటే సంఘం మోసపోతూ ఉంది. ఇలాంటి వారిని నమ్మి సంఘం మోసపోతుంది, కానీ సంఘానికి నేను మోసపోతున్నానని తెలియడం లేదు. ఎంతోమంది ఇటువంటి తప్పుడు బోధకుల చేత సంఘం పడి మోసపోతూ ఉంది. సంఘం మోసపోవటానికి గల కారణం ఆదాము హవ్వమ్మ దగ్గర లేనట్టు రెండవ ఆదామైన క్రీస్తు ప్రభుల వారు సంఘం దగ్గర లేరు. వింటున్న దైవ జనాంగమా ఆలోచించాలి. వివేకం అంటే ఆ సంఘంలో వివేకం ఉంది అంటే దాని అర్థం దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదని. చాలామంది లోకాన్ని అనుసరించాలని ఆశ, లోకంలో ఉన్న నాగరికత, లోకంలో ఉన్న సుఖ సంతోషాలు, లోకంలో ఉన్న ఫ్యాషన్స్, లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా సంఘంలోనికి తెచ్చిపెట్టుకున్నారు. వివేకం పూర్తిగా నశించాది. దైవ జనాంగమ కుయుక్తి ఇలాంటి వాటి చేత సంఘం పూర్తిగా నింపబడిపోయాది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎటువంటి సంఘంలో ఉన్నావో ఆలోచించాలి. దైవ జనాంగమ, ఈరోజు నా కృపగలిగిన దేవుడు నీకు వివేకమును ప్రసాదించి ఈ పనికిరాని పరిస్థితుల్లో నుండి బయటికి రావాలని ప్రేమపూర్వకంగా నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఆ జ్ఞానమును నీకు దయచేయునుగాక, నీ సంఘమునకు దయచేయునుగాక. ఆమేన్.